ఇక మనం కడప జిల్లాలో చూసుకుంటే దాదాపు 4700 ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదా ఆ భూముల్లో వెంచర్లను నిలిపివేయడానికి దేవాదాయ శాఖ ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి అన్న దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే కడప జిల్లాలో దాదాపు 3600 ఎకరాల 3600 దేవాలయాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 1400 దేవాలయాలు ప్రముఖంగా ఉండేటటువంటి దేవాలయాలు. వీటికి సంబంధించి దాదాపు 14,500 ఎకరాల భూములు ఏదైతే భూముల మాన్యం భూములు ఉండేటటువంటి పరిస్థితి అయితే ఈ భూముల్లో 4,400 ఎకరాల భూములు అనేటువంటివి ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఈ ఆక్రమణకు సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది ఒక విమర్శలకైతే తావిస్తోంది. అక్రమార్కులు దాదాపు పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప ఇలాంటి ప్రాంతాల్లో ఈ భూములు అనేటువంటివి దాతలు ఇచ్చినటువంటి భూములను ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ దాతలు ఇచ్చినటువంటి ఆక్రమణ చేసినటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఈ భూములపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది ఒక నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనేటువంటిది ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఈ ఆక్రమించుకున్నటువంటి భూముల్లో సొంత స్థలాలుగా వినియోగించుకోవడంతో పాటు పంటలు సాగు చేసుకోవడం, అందులోనే వాటిలో వెంచర్లు వేసి అమ్మకాలు చేసి అక్రమార్కులు జోబులు నింపుకునేటటువంటి పరిస్థితి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు వాటిపైన తొంగి చూడకపోవడము, క్షేత్రస్థాయిలో ఏదైతే ఆక్రమణ జరిగినటువంటి వాటిపైన పరిశీలించినట్టయితే వాస్తవాలు అనేటువంటి కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఏదైతే ఆక్రమణ జరిగినటువంటి వాటిపైన బోర్డులు నాటం కానీ, వాటికి సంబంధించిన హద్దులు కానీ ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది ఇందులో దేవాదాయ శాఖ ఒక నిర్లక్ష్యానికి నిలువెత్తుటద్దంగా ఈ ఆక్రమణ అనేటువంటిది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భూములన్నీ కూడా గతంలో దాతలు ఇచ్చినటువంటి భూములు కాబట్టి బాగా విలువైనటువంటివి, ఎప్పుడో ఏళ్ల కిందటువంటి 100 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి తక్కువ రేటుతో విలువైనటువంటి ఈ భూములు అనేటువంటి వాటిని ఆక్రమణ జరిగి ఇంత సాగు చేసుకోవడము కానీ, అమ్మకాలు జరుగుతున్నా కూడా అక్రమార్కులు చెర నుంచి విడిపించడానికి సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు అనేటువంటి వారు నిమ్మకు నీరెత్తేళ్లుగా వ్యవహరించడం కానీ, లేకపోతే అటువైపు తొంగి చూడకపోవడం అనేటువంటిది విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. అంత విలువైనటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నా కూడా ఎందుకు దేవాదాయ శాఖ అధికారులు వాటిని పట్టించుకోవడం అనేటువంటిది కూడా అటు భక్తులతో పాటు అందుకు సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా విమర్శిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే దేవాదాయ శాఖకు సంబంధించి 4,400 ఎకరాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఏడాది గుత్తకు దాదాపు 4 కోట్ల వరకు వస్తుందనేటువంటిది సంబంధిత అధికారులు చెప్తున్నారు. అయితే ఇందులో ఇంకా దాదాపు 2,600 ఎకరాలు ఎవరైతే దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకుల అధీనంలో ఉంది అనేటువంటిది కూడా అధికారులు తేల్చడం. అయితే మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో, కడప జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఈ మిగిలిన 4,000 ఎకరాలు ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, వాటిపైన ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అనేటువంటిది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసేటటువంటి విధంగా ఈ ఆక్రమణ జరిగింది అనేటువంటిది. మరి ఇంత ఆక్రమణ జరిగినటువంటి వాటిపైన సంబంధిత దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వ్యవహరించడంతో పాటు అటు భక్తుల యొక్క విమర్శలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మరి దేవాదాయ శాఖ ఈ 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకోవాలి, వాటికి సంబంధించినటువంటి హద్దులు ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే వాటికి సంబంధించి ఇది సో ఈ ల్యాండ్ దేవాదాయకు సంబంధించినటువంటి ఇందులో ఎవరు ఆక్రమణ జరిగినా, ఎవరు ఇందులో దిగినా కూడా చట్ట ప్రకారం, దేవాదాయ చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని ఒక బోర్డులు కూడా పెట్టినటువంటి దాఖలు లేవు. మరి ఇంత జరుగుతున్నా కూడా దేవాదాయకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంత విలువైనటువంటి భూములపైన ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాననేటువంటిది భక్తులు నుంచి వచ్చేటటువంటి మాట. మరి దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, మరి దీనిపైన క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలు అనేటువంటి ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు మనకు దేవాదాయకు సంబంధించినటువంటి మాన్యం భూములు ఉన్నాయనేటువంటి వాటిపైన బోర్డులు పెట్టడం కానీ, హద్దులు ఏర్పాటు చేయడం కానీ, వాటిపైన ఎవరున్నా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటిది భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఓవరాల్ గా దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు పోతారు, మరి దేవాదాయానికి సంబంధించిన శాఖకు సంబంధించిన భూములను కాపాడతారా, దేవాలయాలకు సంబంధించి కొన్ని దేవాలయాల్లో అర్చకులకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఇలాంటి భూములపైన ప్రతి సంవత్సరం గుత్త అనేటువంటిది వచ్చినట్లయితే అటు అర్చకుల యొక్క కుటుంబాలు బాగుపడతాయి, అలాగే భక్తులు కూడా వాటిపైన దానికి సంబంధించినటువంటి పైన విమర్శలు రావు, దేవాలయాలు కూడా అభివృద్ధి చెందాయి. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి సంబంధిత అధికారులు
ఒక క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఆ ఆక్రమణ జరిగినటువంటి భూములపైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమించుకున్నటువంటి వారిపైన కఠినంగా వ్యవహరించి దేవాదాయ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటిది భక్తులు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది కావ్య. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.